ఊకే ఇంట్లో వండుతామని అంత ఆన్లైన్ అంగడి మీద పడుతురు పబ్లిక్. పొయ్యి ముట్టించుడే బంద్ పెట్టిరనుకో రాదురి, ఫోన్లో ఆర్డర్ పెట్టినామంటే అయిపోయే నిమిషాలలోనే గరం గరం దమ్క బిర్యానీ కాంచెలి ఇడ్లీ వడదాకా ఏదంటే అదే ఇంటికే తెచ్చిస్తారు. ఇక పెండ్లి కాని ప్రసాదులు మంచిగా మందు సిట్టింగ్లో కూకొని అద్దమ రాత్రి దాకా ఆర్డర్లు పెడుతూనే ఉంటారు. ఇంతకు వీళ్ళంతా ఆన్లైన్లో ఏం ఆర్డర్లు పెడుతురు కావచ్చు అంటారా? అందరేమో కానీ మనోళ్ళు ఏం ఆర్డర్లు పెడుతురో తెలిస్తే పరిశాన్ అవుతారు పక్కా. దేశంలో ఎక్కువ కాయగూరల వంటకాలు తింటున్న సిటీల్లా మన హైదరాబాద్ 3వ ర్యాంకు కొట్టిందుల్లో. ఫస్ట్ ర్యాంకు బెంగళూరు కొట్టేస్తే 2వ జాగల బొంబాయి. మీకెట్లేరుకా? మీరేమన్నా ఇల్లులు తిరిగి మురక చూసిర్రా అనేరు. ఆన్లైన్ లా తిండి సప్లై చేసి స్విగ్గోలు చెప్పిండ్రు గీ ముచ్చట. మనోళ్ళు మసాలా దోశ ఇడ్లీ ఆర్డర్లు ఎక్కువ పెడతాంటే బెంగళూరోళ్ళు మసాలా దోశ పన్నీర్ బిర్యానీ పన్నీర్ బటర్ మసాలా కాయిష్ చేస్తుర్రట. ఇక బొంబాయిలు దాల్ కిచిడి పావు బాజీ కావాలంటుర్రట శానా మట్టుకు. అంతేకాదు దేశం అంతటికెళ్ళి వస్తున్న ఫస్ట్ 10 ఆర్డర్లల్లా 6 వంటలు వెజ్ అయినట. ఈ లెక్కన జనాభాలో ఎక్కువ మట్టుకు కూరగాయల భోజన పోలే అన్నట్టు. కానీ ఎవ్వరు చూడు చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినా మటన్ బిర్యానీ పార్సల్ వస్తుంది, ఫిష్ కర్రీ తెప్పిస్తున్నానని చెప్తారు. ఇంకే సర్వే తీసుకున్నా మనోళ్ళు తున్కలు గుమ్ముతారు, షీయలు జంపుతారనే వస్తది. వీళ్ళేమో గిట్లన వట్టిరి. అంటే వెజ్ తినేటోళ్ళు నాన్ వెజ్ తినేటోళ్ళు ఇద్దరు పెరుగుతున్నట్ట. మరి ఇంట్లో ఏది నిజమో మీకే తెలవాలే.